ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం 115 కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు మనలను వృద్ధి పొందించేటువంటి దేవుడు. మనము వృద్ధిలోనికి రావాలంటే ఆయనను ఆశ్రయించి ఆయనను వెంబడించగలిగితే ఆయన తన పిల్లలను వృద్ధి పొందించేటువంటి దేవుడు. ఆయన మిమ్మల్ని మాత్రమే వృద్ధి పొందించేవాడు కాదు, మీ పిల్లలను కూడా వృద్ధి పొందించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున అభివృద్ధి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. పనిలో అభివృద్ధి లేదని, ఉద్యోగంలో అభివృద్ధి లేదని, వచ్చే సంపాదనలో అభివృద్ధి లేదని, ఇంట్లో అభివృద్ధి కనబడటం లేదని చెప్పి కుటుంబ విషయంలో అభివృద్ధి నోచుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి వాక్య భాగం ఇక్కడ సెలవిస్తుంది. ఆయన మిమ్మల్ని వృద్ధి పొందించేవాడు, మీకు తగిన అభివృద్ధినిచ్చేవాడు ఆయన. మీ పిల్లలను కూడా వృద్ధిలోనికి తీసుకురాగలిగిన వాడు ఆయన. బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది, ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడు అని చెప్పి. ఒంటరిగా ఉన్నామని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మనం ఒంటరితనములోనే మనల్ని అనేకమైన జనముగా చేసి ఒక కుటుంబముగా చేసి చూపించేటువంటి వాడు మనం ఆరాధించే దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా ఉండేది, వారిలో 1000 మంది అగును ఒంటరి అయిన వాడు అని చెప్పి. ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ లెక్కకు పెక్కు మంది అయ్యే వారిని 1000 మందిగా ఒంటరి అయిన వాడు అవుతాడని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహామును మీరు చూడండి, అబ్రహాము బయలుదేరినప్పుడు తను ఒంటరిగానే బయలుదేరాడు తన భార్యతో, కానీ దేవుడు తనను లెక్కకు పెక్కు మందిగా మహా అభివృద్ధి కలిగిన జనాంగముగా దేవుడు వారిని చేసి వారిని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చి నిలబెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. మహా గొప్ప జన సమూహము అతనిలో నుండి వచ్చింది, ఒక గొప్ప ప్రజలు అతనిలో నుండి వచ్చారు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చాడు. ఒకసారి బైబిల్లో యాకోబు చక్కటి మాట దేవుడితో మాట్లాడతాడు. యబ్బోకు రేవు దగ్గర తన తండ్రి ఇంటికి తన భార్యలను బిడ్డలను తీసుకుని వెళ్తూ ఆ యబ్బోకు రేవు దగ్గర దేవుని వైపు తిరిగి దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా, నేను ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరాను, నేను నా తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరి నా చేతి కర్రతో ఈ నది దాటుకొని వెళ్ళాను ప్రభువా. అయితే ఈ రోజున మరలా ఈ రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఈ రోజున గొప్ప సమూహంగా నేను వచ్చాను. నాకు భార్య విషయంలో, పిల్లల విషయాలలో, నా ఆస్తుల విషయాలలో చాలా గొప్ప అభివృద్ధి కలుగుతుంది. నాకెంతో గొప్ప అభివృద్ధినిచ్చావయ్యా, నీకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనయ్యా, ఇంత గొప్ప అభివృద్ధినిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నా అన్న చేతిలో నుండి నన్ను రక్షించని చెప్పి తన అభివృద్ధిని దేవునికి తెలియచేస్తున్నాడు. ఒకప్పుడు ఒంటరిగా బయలుదేరా, కానీ ఈ రోజున ఇంత అభివృద్ధినిచ్చావని చెప్పి. అంతే అలాగే ఈ రోజున మనకు కూడా ఒకప్పుడు ఒంటరితనమే, ఒకప్పుడు చిన్న జీవితమే, ఒకప్పుడు చాలా సంపాదనే, ఒకప్పుడు మన పరిస్థితి చాలా చిన్నదే అయి ఉండొచ్చు. కానీ నేటి దినాన మనం చూసినట్లయితే, నేటి దినాన మనం ఆలోచించినట్లయితే అది మహా అభివృద్ధిలోనికి వచ్చినది, అది మహా అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చి చూపిస్తున్నాడు దేవుడు. ఇది గమనించినట్లయితే నీ పిల్లల విషయంలో కూడా దేవుడు ఇటువంటి అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. ఇటువంటి వృద్ధిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను తీసుకుని వస్తాడు. ఈ రోజున దేవుడు మిమ్ములను, మీ పిల్లలను వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక, వృద్ధి పొందించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారు నాయన, మీరు మాత్రమే వృద్ధి పొందించే దేవుడవు, నీవు మాత్రమే అభివృద్ధిని కలుగజేసే దేవుడవు. ప్రతి ఒక్కరికి కావాల్సిన సమృద్ధినిచ్చి మీరు పోషించి వృద్ధి కలుగ చేయమని, నీ లోబటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్పిన రీతిగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించి సహాయాన్ని దయచేసి సమృద్ధినిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.